చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలలలో ప్రముఖ ఆలయాల్లో మన రాష్ట్రంలో ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలు అయితే కాదు, కేవలం ప్రభుత్వ వైఫల్యమే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల లడ్డూ ప్రసాదం రాజకీయ దుమారం దగ్గర నుంచి ఇప్పుడు జరిగిన గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకి ఒక మద్యం తాగిన వ్యక్తి వెళ్ళి ఎక్కే వరకు ఇవన్నీ చూసుకుంటే ఈ 19 నెలల కాలంలో ఎన్ని అపచారాలంటే అన్ని అపచారాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి దేవుడి పైన భక్తి భయం అనేవి లేవు. కేవలం ఆయన దేవుణ్ణి వాడుకుంటున్నది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగే తిరుమల కొండపైన ప్రసాదంలో జంతువుల అదే కొవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం స్టార్ట్ చేసి దానిపైన సుప్రీంకోర్టు కూడా కల్పించుకొని చీవాట్లు పెట్టడం మనకందరికీ తెలిసిందే. అక్కడితో స్టార్ట్ అయితే టీటీడీ గోశాలలో ఎన్నో గోవులు మృతి చెందడం దగ్గర నుంచి, అలాగే నిన్నటికి మొన్న ద్రాక్షారామంలో ప్రముఖ శైవ క్షేత్రంలో కూడా ప్రాచీన శివలింగాన్ని ధ్వంసం చేయడం చూసుకుంటే, అలాగే ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాటలో తిరుపతిలో 6 మంది భక్తులు మృతి చెందడము, అలాగే సింహాచలం అప్పన్న గుళ్ళో కూడా ప్రహరీ కూడా కూలి 7 మంది దుర్మరణం చెందడం, అలాగే కాశీబుగ్గ ఆలయంలో కూడా జరిగిన తొక్కిసలాటలో ఆ రోజు 9 మంది మృతి చెందడం, ఇవన్నీ చూసుకుంటే దేనికి నిదర్శనమో అర్థం కావడం లేదు. కేవలం ప్రభుత్వం వైఫల్యం కాదని మేమందరము ప్రశ్నిస్తున్నాము. అసలు గోవిందరాజస్వామి ఆలయంలో కనీసం సెక్యూరిటీ లేకుండా ఒక అగంతకుడు పైన రాజగోపురం పైకి వెళ్ళి పైకెక్కి ఆ దేవుళ్ళను అక్కడ రాజగోపురం పైన ఉన్న దేవుళ్ళను కూడా కాళ్ళతో తొక్కుతూ తనకు అక్కడున్న అన్ని ధ్వంసం చేస్తూ కలశాలను కూడా, అలాగే తనకు మద్యం బాటిల్ కావాలని అతను అడగడం చూస్తుంటే ఇది ఎంత భద్రతా వైఫల్యమో మనం అందరం చెప్పుకోవచ్చు. అలాగే తిరుమలలో కూడా ఎన్నో భద్రతా వైఫల్యాలు మనమందరము చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిదీ అపచారాలే, ప్రతిదీ అపశృతులే. వీళ్ళైతే కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా చూడకుండా, కనీసం దేవుని మీద భయం భక్తి అనేవి కూడా లేకుండా వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా బాగుపడాలని చూస్తున్నారే తప్ప దేవాలయాల పరిరక్షణ అయితే ఏమి, హిందువుల మనోభావాలను కానీ వీళ్ళు పట్టించుకోవడం లేదని మనకందరికీ తెలిసిపోతుంది.